ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను ప్రజల మధ్యలో ఉంటూ అన్ని సమస్యలు ఒక రోజులో తీరకపోయినా తీరే విధంగా ప్రయత్నం లేకుండా చేస్తూ ప్రజల్లో మాకు చిత్తశుద్ధి ఉంది అని చెప్పేసి నిరూపించుకునే దిశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజల మధ్యలోనే ఉంటూ ఉన్నాం. అన్ని సమస్యలు కూడా వాళ్ళతో ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళతో పాల్పంచుకుంటా ఉన్నాం. చివరిగా ఒక ప్రశ్న చెప్పండి. అసెంబ్లీలో పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడే అవకాశం వచ్చిందా? దురదృష్టం ఏంటంటే మాకన్నా మీరే ఎక్కువ చూస్తూ ఉన్నారు. మీరు మీరే కాబట్టి మీకే ఎక్కువ తెలుసు. మేము అసెంబ్లీకి ఎంటర్ అయ్యి రెండు సార్లు ఒకసారి బడ్జెట్ సమావేశం, తర్వాత రెండో సమావేశం మన రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి ముందు 2 సమావేశాల్లోనూ కూడా గొడవలతోనూ ఈ తెలంగాణ ఆంధ్ర ఇష్యూతోనూ అనేక గొడవలతో ఎన్నో నా సమస్యల మీద పంచగ్రామాల సమస్య అయితేనే పెందుర్తి డిగ్రీ కాలేజీ కావాలని చెప్పి 30 పడకల ఆసుపత్రి కావాలని చెప్పి ఫార్మాసిటీ అంటే పొల్యూషన్ గురించి కానీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పరవాడలో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని ఓపెన్ చేసి పునాదిరాయి దగ్గర ఆగిపోయిన దాన్ని పని మొదలెట్టాలని కానీ తాగునీరు సాగునీరు సమస్యల మీద కానీ కరూరు జిల్లాలుగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ మీద కానీ కరూరు జిల్లాలు ప్రకటించిన వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్ ఇవ్వట్లేదన్న దాని మీద కానీ దీని మీద ఎన్నో క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ అవర్ మాది రావటం 3వ క్వశ్చన్ 4వ క్వశ్చన్ కానీ మేము మాట్లాడే సందర్భం వస్తుంది అని వెయిట్ చేసిన సందర్భంలో ఫస్ట్ క్వశ్చన్ దగ్గర 2వ క్వశ్చన్ దగ్గర గొడవ జరగటం, అసెంబ్లీ వాయిదా పట్టడం, తెల్లవారు మళ్ళీ అది తీసుకోకపోవటం జరుగుతూ ఉంది. ఆ సందర్భాల్లో 2-3 సందర్భాలు మాట్లాడే అవకాశం వచ్చినా కూడా ఈ సభ వాయిదా పడుతూ సభ జరుగుతున్న గందరగోళాల మీద నాకు అవకాశం రాలేదు. 0 అవర్లో మాత్రం దానికి మంత్రి సమాధానం ఉండదు, లిఖితపూర్వక సమాధానం వస్తుంది. 0 అవర్లో మాత్రం ఈ సమస్యను ప్రస్తావించడం జరిగింది. సంబంధిత శాఖ మంత్రులు దీని మీద పాజిటివ్ గా స్పందిస్తూ మేము చూస్తాము ఎంకరేజ్ చేస్తున్నాం అని ఇలాంటి సమాధానాలు కూడా రావడం జరిగింది. బడ్జెట్ సమావేశాల్లో మాత్రం శక్తివంచన లేకుండా ట్రై చేసి నియోజకవర్గ సమస్యల మీద మా వాణి వినిపించడానికి కృషి చేస్తాం. పెందుర్తి నియోజకవర్గ ప్రజలకి ఒక ఎమ్మెల్యేగా మీరేం చెప్పదలుచుకుంటున్నారు? సమస్యలు అనేవి ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం దివాలా తీసి ఖజానా ఖాళీ అనే పరిస్థితుల్లో మీకే కాదు అన్ని చోట్ల కూడా పనులు అవలేని సందర్భాల్లో సమన్వయం పాటించండి. మీ తరపున మీ హక్కుల కోసం మీ సమస్యల కోసం పోరాటానికి మీ కుటుంబ సభ్యుల్లో నేను ఉన్నాను. తప్పకుండా నా 5 సంవత్సరాల కాల పరిమితిలో ఒక మంచి వ్యక్తికి ఓటేశాము అని మీ దగ్గర అనిపించుకునే విధంగా నేను కృషి చేస్తాను అని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి మీరు ఇప్పుడు సమస్య ఉన్నా నేను అన్ని మీటింగ్లో నిన్న పాదయాత్రలో మండల పర్యటనలో చెప్పడం జరిగింది. ఈ మీడియా ద్వారా కూడా మీకు తెలియజేస్తున్నాను. ఏ సమస్య ఉన్నా అర్ధరాత్రి అయినా 24 గంటలకు కూడా ప్రతి కార్యకర్త ప్రతి ఓటర్కి కూడా నా మొబైల్ నెంబర్ నేను మీకు ఇవ్వటం జరిగింది. అర్ధరాత్రి సమస్య వచ్చినా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు, నాకు ఫోన్ చేయొచ్చు, నా దగ్గరికి రావచ్చు అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా నన్ను స్థాయిలో కూర్చోబెట్టిన ప్రతి పెందుర్తి ఓటర్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మీ అందరితో నా మనోభావాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈ ఆర్టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఈ విషయాన్ని ప్రజల మధ్య తీసుకెళ్లి మాకు ప్రజలకు ఉన్న గ్యాప్ను కూడా తగ్గించే ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.